ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ విన్నా సరే ఫలానా వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు, ఫలానా వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు, ఫలానా వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఏ సోషల్ మీడియా ఆన్ చేసినా, ఏ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఈ వార్తలే. ఏ ప్రేరేక్ష ఆన్ చేద్దామన్నా ప్రతి ప్రేరేక్షలో కూడా ఈ మధ్యలో అన్నా నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, అన్నా నేను చనిపోవాలనుకుంటున్నాను, అన్నా నాకు సూసైడ్ తలంపులు వస్తున్నాయని చెప్పి ఎక్కడ చూసినవి సాతానుడు విజృంభిస్తున్నాడండి. దయచేసి ఈ మాటలు వినండి. ఈ మెసేజ్ నీ కొరకే. ఒకవేళ నువ్వు కూడా ఆత్మహత్య అనే ఆలోచనతో ఉన్నావా, సూసైడ్ చేసుకోవాలనే తలంపులతో ఉన్నావా? లేదు నా ప్రియ తమ్ముడా, నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరుడా, ఆ ఆలోచన నీ యొక్క మనసులోంచి, నీ యొక్క బ్రెయిన్లోంచి తీసేయి. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన కాదు, సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆలోచన. అది ప్రసంగి 7:17 బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలము నాకు ముందుగా నీ వెల చనిపోదు. బుద్ధిహీనంగా తిరగవద్దు, బుద్ధిహీన పనులు చేయొద్దు, నీ కాలము రాక మునిపే నువ్వు ఎలా చనిపోద్దు అని వాక్యం చదివిస్తుంది. నిజమే కదండి. ఇప్పుడు ఏమంటారు? కష్టాలు ఉన్నాయి అంటారు, అంతేనా? ఇబ్బందులు ఉన్నాయి అంతేనా? నాకు వచ్చిన కష్టాలు ఇబ్బందులు ఎవరికి రావు బ్రదర్ అంటారు, అంతేనా? సరే ఓకే, మీకు కష్టాలు ఉన్నాయి, నేను కాదనట్లే. ఓకే, ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదనట్లే. ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోతే నీ కష్టాలు తీరిపోతాయా? నీ ఇబ్బందులు తీరిపోతాయా? లేవు కదా. అగ్ని ఆరద పురుగు చాదని వాక్యం చూపిస్తుంది. ఒక వ్యక్తిని చంపితే అది నరహత్య, అలానే తన్నుకు తను చంపుకున్నవాడు కూడా నరహత్య సమానమే, డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి సూసైడ్కి, ఆ ఆత్మహత్యకి చోటు ఇవ్వకండి. అది సాతాను దగ్గర వచ్చిన తలంపు. ఏదైనా సరే బతికి నువ్వేంటో నిరూపించు, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ ఎగ్జామ్ నేను ఫెయిల్ అయ్యాను, సూసైడ్ చేసుకుని చనిపోతా. జాబ్ రాలేదా? నాకు జాబ్ రాలేదు, సూసైడ్ చేసుకుని చనిపోతా. ఏమన్నా డబ్బులు లేవా? ఆర్థిక సమస్య, అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాను కాబట్టి అదిగో ఉడతాడు, అదిగో పాయిజన్. ఏంటండి మీకేమైనా ఆటలుగా ఉందా, గేమ్ లాగా ఉందా? దేవుడు ఇచ్చిన జీవితము అద్భుతమైనది. ఒక్కసారి జీవితం పోతే మరలా రాదు. ప్రాణం పోయేవాడు తెలిసిదండి ప్రాణం విలువేంటో మనకు తెలీదు. హాస్పిటల్ వెళ్ళి చూడండి, వాళ్ళు ఆ వెంటిలేటర్ మీద వాళ్ళు ఎట్లా కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ దయచేసి అలాంటి ఆలోచన చోటు ఇవ్వకండి. వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసిన సమస్య జనారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు చెప్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. నువ్వు ప్రయాసతో ఉన్నావా, నువ్వు భారం మోస్తూ ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, నా దగ్గర రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. అంతేగా నువ్వు వెళ్ళి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. లవ్లో ఫెయిల్ అయ్యావా? ఓకే, ప్రే చేసుకో, దేవుడు నీ లైఫ్ నిశ్చయం చేస్తాడు. నీకంటూ ఒక మంచి, నేను ప్రేమించే వ్యక్తిని దేవుడిని తీసుకొస్తాడు. జాబ్ రావట్లేదా? ప్రయత్నించే, ఈ జాబ్ ఇంకో జాబ్, అసలు ఏ జాబ్ రావట్లేదా బిజినెస్ చేసుకో, వ్యాపారం చేసుకో, ఎంత బతకట్లా. ఓకే, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యా, మరలా రాయి. మళ్ళీ ఫెయిల్ అయ్యా, మరలా రాయి. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యా అన్నిసార్లు మరలా రాయి. ఏమైంది? చదువు అవ్వట్లేదా? ఇంకో చదువు కానీ. అంతేగాని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, చచ్చిపోతాను, సరిపోతుందా? కష్టపడు, ఇంకా ఎక్స్ట్రా పంచి, దేవుడి మీద ఆధారపడు, ఇంకొంచెం కష్టపడు, దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. సూసైడ్కి చోటు ఇవ్వకండి దయచేసి ప్లీజ్. మీ ఇంట్లో ఒక ఓన్ బ్రదర్గా, ఒక సొంత అన్నగా మీకు చెప్తున్నాను, దయచేసి ఒక్కసారి మిమ్మల్ని కన్నీ పెంచిన మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు ఓకే, కానీ మీ తల్లిదండ్రులు ఏమైపోవాలి, మీ సిబ్లింగ్స్, మీ అన్నతమ్ములు ఏమైపోవాలి, మీ బంధువులు అన్నిటికంటే మీ తల్లి ఏమైపోవాలి, మీ తండ్రి ఏమైపోవాలి? ఇప్పుడు ఆలోచించారా? వాళ్ళు చూసుకునేది మీరే కదండి. వాళ్ళు ఎవరు చూసుకుంటారు? మీరే వెళ్ళిపోతే ఇంకెట్లా? దయచేసి ఆ దుష్టులు ఆలోచన చోటు ఇవ్వకండి. వాక్యం సెలవిస్తుంది, కీర్తన 118:17 నేను చావను, సజీవుడైన యెహోవాను క్రియలు వివరించదును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నేను చావను, చచ్చిపోను, దేవుడు చేసిన క్రియలు నేను వివరిస్తానని చెప్పి వాక్యం. కాబట్టి చావద్దండి. చేతకాని వాడు చచ్చిపోతారండి. నువ్వు చేతకాని వాడు కాదు కదా. దేవుడు మనం చేతకాని వాళ్ళకి చేయలా, ధైర్యవంతుగా చేశాడు. నువ్వేంటో బతికి చూపించు, దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. ఆయన పోగొట్టుకొని రిస్టోర్ చేస్తాడు. ఒకవేళ ఆ తలంపులతో ఆలోచిస్తున్నావా, ఇప్పుడే ఆలోచన తీసే. దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు, జయమిస్తాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తాడు. కాబట్టి బతకండి. నీకోసం బతకొద్దు, దేవుడి కోసం బతకండి. మనుషుల కోసం బతకొద్దు. నీకు ప్రాణం పోసిన వాడి కోసం బతకండి. ఆనాడు యేసయ్యేమో మన కొరకు చనిపోయాడు. ఎందుకు? మనం బతకాలని, మనం జీవించాలని చెప్పి ఆయన చనిపోయాడు. ఈరోజేమో మనం వెళ్ళి నేను చచ్చిపోతా. ఆయన మన కొరకు చనిపోయింది ఎందుకండి? నువ్వు జీవించడానికి లోకంలో. ఆయన పిలుస్తాడు,
ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. అది ఆయన సమయం, అది ఆయన సమయంలో అది జరుగుతుంది. కానీ అంతవరకు మీరు వెయిట్ చేయండి, బతకండి, మీ కుటుంబం చూసుకోండి, కష్టపడండి, సంతోషంగా ఉండండి. సమస్యలు ఉన్నాయి, కష్టాలు కాదంట్లో ఉంటాయి, ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటాయి. అట్లా అనుకుంటే భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కూడా ఇబ్బందులు ఉన్నాయండి. అందరూ అట్లా చేసుకుంటున్నారా చెప్పండి? లేదు కదా. కాబట్టి ఆలోచించండి, దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. మనిషికి పేషెన్స్ ఉండట్లేదండి, ఓపిక లేదు మనిషికి. అంటే ప్రతి దానికి భయపడుతూనే ఉన్నాడు. భయం వల్ల ఇంకా భయపెడుతుంది, గుర్తుపెట్టుకోండి. భయపడడం వల్ల ఏది రాదు. దానికి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే మనం ఏదైనా జయించగలం. ప్రభు చెప్పాడు కదా, ఈ లోకం మీకు శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకోండి. వస్తాయి శ్రమలు, వస్తాయి, కాదంటలే. మీరు అనొచ్చు, మీకేం తెలుసు అన్నా, మీకేం తెలుసు పాస్టర్ గారు, నేనున్న బాధలు మీరుంటే మీకు అర్థమైతే ఓకే, కాదంటలా, అవును ఉంటుంది, నేనేమంటలా. అలాంటి మీరు కమెంట్ కూడా పెడుతూ ఉంటారు ఇప్పుడు, కాదంటలేదు. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, ప్రతి లాకర్కి ఒక కీ ఉంటుంది కదా. అది ఎలాంటి లాకర్ అయినా సరే దానికి ఒక కీ ఉంటుంది. ప్రతి ప్రశ్న కూడా ఒక జాబ్ సొల్యూషన్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ప్రాబ్లం కూడా దేవుడు సొల్యూషన్ పెట్టాడు ముందుగానే. ప్రతి రోగాన్ని కూడా ఖచ్చితంగా వైద్యం ఉంటుంది. నీ జీవితంలో ఎన్ని సమస్యలు చెప్తున్నా ప్రతి సమస్య కూడా దేవుడు సొల్యూషన్ పెట్టాడు. సొల్యూషన్ పెట్టుకుని లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి, చనిపోవడం వల్ల ఏమొస్తుందండి? ఎంతమంది మీ వల్ల బాధపడతారు తెలుసా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మరలా జీవితం వస్తుందా? మళ్ళీ నేను 7 జన్మలను ఎత్తుతాను, బల్లిగా పుడతాను, కుక్కల లేదండి. అట్లా ఇంకా మనిషి ఒకే జీవితం, ఒక్కసారి వస్తాడు, మరలా ఆత్మ దేవుడి దగ్గర పోతుంది. ప్రభువుని అంగీకరిస్తే పరలోకం పోతుంది, ప్రభువుని అంగీకరించుకున్నట్టు ఆత్మహత్య చేసుకొని పాపం చోటిచ్చి లోకం చోటిస్తే నరకం పోతుంది. ఆత్మహత్య చేసుకున్నవాడు డైరెక్ట్గా నరకాన్ని పోతాడంట. మీకు నరకానికి వెళ్ళాలని ఉందా? ఆశ ఉందా? అగ్ని ఆది పురుగు చావదు. ఎందుకండి పోయి అందులో పడతానంటారు? వాక్యం సెలవిస్తుంది. ఓకే, అయిపోయింది, ఓకే, దేవుడి దగ్గర దేవుని లైఫ్ని రిస్టోర్ చేస్తాడు, బాగు చేస్తాడు. పోగొట్టుకుని తిరిగి మరలా ఇస్తా అన్నాడు కదా దేవుడు. యోబు జీవితం చూడండి, యోబు అన్నీ పోయాయి. తనకు ఆస్తులు పోయింది, పిల్లలు పోయారు, కుమారులు చనిపోయారు, కుమార్తె చనిపోయారు, ఆరోగ్యం పోయి అనారోగ్యం వచ్చేసింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య కూడా అవమానించింది. తన ప్రాణ స్నేహితులు 3 కూడా నువ్వు ఏదో రహస్యమైన పాపం చేశావు అని చెప్పి వచ్చి హేళన చేశారు. ఎవరు నమ్మలేదు. కానీ యోబు చనిపోయాడండి. యోబు ఆత్మహత్య చేసుకున్నాడు? లేదు కదా. ఏమన్నాడు సార్? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక అని చెప్పి దేవుని స్తుతించాడు. అవునండి, ఎప్పుడైతే మీరు యోబులాగా పేషెన్స్తో ఉంటారో దేవుడు యోబుని రుణంతలో దీవించినట్లు మీ జీవితంలో పోగొట్టుకుని దేవుడు రుణంతలో దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు సరే ఈ ఆలోచన చూడకూడదు దయచేసి. కాబట్టి నా ప్రియ తమ్ముడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, నువ్వెవరైనా సరే ఈ వాక్యం నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో నుంచి ఆ నెగిటివ్ స్పిరిట్ నుంచి, అదొక దురాత్మ అండి, అదొక హ్యూజ్ స్పిరిట్, దాని నుంచి విడిపించని చెప్పి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు జయమిస్తాడు. వాక్యం సెలవిస్తున్నాయి. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం ముందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అన్ని సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హానికరమైనవి కాదు, అన్నీ మీకు మేలైనవే, అద్భుతమైనవి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చి నీ యొక్క అందమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మరలా రాదండి. ఈ లోకంలో మన దేవుడు ఎందుకు పెట్టాడంటే మనం సిద్ధపడడానికి, ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళడానికి. కాబట్టి మనసు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోండి. దేవుడి జీవితాన్ని మరలా కడతాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. లెట్ us pray. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభా, ఎందరైతే నీ బిడ్డల ప్రభా ఈ సూసైడ్ ఆలోచనతో ప్రభా, ఈ ఆత్మహత్య తలంపులతో ఉన్నారు ప్రభా, ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తునామమున విడుదల కలుగును గాక. వాళ్ళలో ఉన్న ప్రతి చీకటి దైవ ఆత్మ నుంచి విడుదల కలిగించమని గొప్ప జయం తెచ్చు దేవ. విడుదల సహాయించి ప్రతి విధమైన తండ్రి ఆ యొక్క వ్యర్థమైన ఆలోచన తీసివేయండి ప్రభా. ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ఒకవేళ సూసైడ్ ఆలోచనతో ఆత్మహత్య తలంపులతో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడే యేసు క్రీస్తునామమున విడుదల కలుగును గాక. ప్రతి తలంపు నుంచి కలిగించండి, ఆ నెగిటివ్ స్పిరిట్ నుంచి విడుదల కలిగించమని దేవా సహాయం చేసిన బిడ్డలను కూడా స్వస్థపరిచి మానసికంగా వాళ్ళ జీవితంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారు వాటి నుంచి విడుదల కలిగించి ఇప్పుడు నెమ్మది శాంతి తెచ్చి వాళ్ళకు నూతన జీవితం, నూతన మనసు, నూతన ఆరోగ్యం తెచ్చి నేను చావును సజీవుడైన దేవుడు చేసిన క్రియల గురించి వివరిస్తానని చెప్పినట్టు నేను బతుకుతాను అని ఆలోచన తెచ్చి మీరు బిడ్డలు నిలబెట్టి స్థిరపరిచి సహాయం చూపండి. వాళ్ళ జీవితంలో ఒక నూతన కార్యం జరిగించి
మీరే బ్లెస్ చేయమని, దీవించి ఆశ్రయించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.